తర్వాత మాట్లాడుకుంటే పాప్‌కార్న్ ఇష్యూ. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రెస్ మీట్స్‌లలో మొన్న 'శివాజీ' గారు, తర్వాత 'నవదీప్' గారు, తర్వాత ఇంకొకరు పాప్‌కార్న్ గురించి బాగా రచ్చ చేస్తున్నారు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, పాప్‌కార్న్ ఈజ్ నథింగ్ బట్ ఎ వెరీ గుడ్ హెల్తీ స్నాక్. అది మొక్కజొన్న పొత్తుల్లో నుంచి వచ్చేది అందరికీ తెలిసిందే. పొద్దున్న పిల్లలు 4:30కి, 5 గంటలకు లేసి చలికి వణుకుతా చదువుకుంటా ఉంటారు చూసావా? వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఆ కాన్సంట్రేషన్ వాళ్ళకి అలాగే ఉండాలి, నిద్ర రాకూడదని చిన్న క్రంచీనెస్ పంటి కింద నలగడానికలా పాప్‌కార్న్ ఉపయోగపడేది. ఇట్స్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ స్నాక్ ఇంకా చెప్పాలి అంటే. తర్వాత అది కమర్షియలైజ్ అయిన తర్వాత కొంచెం యాక్టివ్ పాప్‌కార్న్ లాంటివి వచ్చినప్పుడు ఇంట్లోనే చేసుకోండి, తర్వాత దానికి బటర్ యాడ్ చేయండి, ఇలా ముయ్యండి. అదొక సరదా ఇదైపోయింది. లైక్ మ్యాగీ నూడిల్స్ ఎలాగైతే చాలామంది ఇంట్లో చేసుకొని హ్యాపీ ఫీల్ అవుతారో, అట్లాగే ఇది కూడా ఒక ఇదైపోయింది. దాని తర్వాత పాప్‌కార్న్‌కి ఎలాగో ఒకసారి కమర్షియలైజ్ అయిన తర్వాత, ఒక ప్రోడక్ట్ కమర్షియలైజ్ అయితే వెంటనే దానికి మార్కెట్ పెంచుకోవడానికి ఫ్లేవర్స్ యాడ్ చేస్తారు. అలా రకరకాల ఫ్లేవర్స్ కూడా యాడ్ అయింది. అట్లాంటి పాప్‌కార్న్ ఇప్పుడు క్యారమెల్, చాక్లేట్ అది ఇది పెంచుకొని ఒక స్టేటస్ సంతరించుకుంది. తరువాత థియేటర్‌లో ఇంతకుముందు అది అందుబాటులోనే ఉండేది. ఎప్పుడు నార్మల్ పాప్‌కార్న్ కానీ, సమోసాలు కానీ, ఆ చిన్న సమోసాలు, పెద్ద సమోసాలు, దాంతో పాటు మీకు కొరుక్కోమని ఇచ్చే చిల్లీలు, పఫ్ఫులతో పాటు ఇచ్చే కెచప్‌లు అండ్ యాహ్! ఇవన్నీ ఒకప్పుడు నార్మల్‌గా ఉండేవి. ఫ్రాంకీస్ అండ్ ఆల్. దిల్ పసందులు, క్రీమీ బన్నులు ఇవన్నీ వచ్చేవి. 30, 40, 50 రూపీస్‌లోనే అందుబాటులో ఉండే. కూల్ డ్రింక్ కూడా అంతే ఉండేది. అప్పుడేమైందంటే రోజు 4 ఆటలు ఉండే థియేటర్‌లో ఏంటంటే ఆటకి టైం దొరుకుతది కాబట్టి వీళ్ళు ఏసే చెత్తా చెదారం అంతా వాళ్ళు ఒక గంట సేపు నీట్‌గా క్లీన్ చేసుకొని తర్వాత నెక్స్ట్ షోకి వెళ్ళిపోయేవాళ్ళు. ఇక ఇప్పుడు ఇది మల్టీప్లెక్స్‌కెళ్ళింది థియేటర్. రోజుకు ఇన్ని షోలేస్తున్నారు. పావుగంట మీరు వెళ్ళిపోయారంటే మళ్ళీ 10 నిమిషాల్లో మళ్ళీ ఇంకొక బ్యాచ్ రెడీగుంటది. ఈలోపు దాన్నంతా క్లీన్ చేయాలి. క్లీన్ చేయాలంటే అక్కడ ఉండే రచ్చ ఎలాంటిదో తెలుసా? ఆ కెచప్‌లు తీసేసి ఇట్ట పొయ్యడాలు, కింద కార్పెట్ల మీద రాయడాలు, ఆ మిర్చి సమోసాకిచ్చే మిర్చిని ఈడ నుంచి ఆడి దాకా రాక్కడం, ఆ కారాలు, పొళ్ళు, పాప్‌కార్న్‌లు అన్నీ, ఆ కూల్ డ్రింకులు అన్నీ ఇష్టం ఉన్నట్టు పడేసి చెత్త చేసేవాళ్ళు. ఈ చెత్తని వాళ్ళు తీయలేక కష్టపడేవాళ్ళు. నెక్స్ట్ షో వేయడానికి టైం అయ్యేది. అంత ఈజీగా వదిలేవాళ్ళు కాదు. ఎందుకంటే మళ్ళీ నీకంత క్లీన్‌గా ఇవ్వాలి. అప్పుడేం చేస్తున్నారంటే, వీడు ఖచ్చితంగా తినాలని రూల్ ఏముందసలు? పొద్దున షో అంటే ఇప్పుడు రోజు 4 గంటల షోలు. బ్రేక్‌ఫాస్ట్‌లోనూ నీకు ఈ చెత్తంతా అనవసరం. బట్ ఏదో తింటాం. లంచ్ చేసే వస్తాడు మ్యాట్నీ చూసేవాడు. సాయంత్రం అంటావా టీ, కాఫీలు, టిఫిన్‌లు ఉంటాయి కాబట్టి ఏదో చిన్న పెట్టొచ్చు. అండ్ ఇక సెకండ్ షో అంటే మీరందరూ తిన్న తర్వాతే వెళ్తారు నాకు తెలిసినంత వరకు. మధ్యలో ఈ ఖచ్చితంగా తినాలి రూలు లాంటి ఆప్షన్స్ ఏమీ లేవు. అదొక టైప్ ఆఫ్ ఎవరికన్నా అందుబాటులో తినకుండా గబగబా వచ్చేసుంటే ఒక చిన్న సౌకర్యం అంతే. దాన్ని తర్వాత పాప్‌కార్న్ ఖచ్చితం చేశారు. సినిమా అంటే ఖచ్చితంగా పాప్‌కార్న్. టికెట్‌తో పాటు కూడా విత్ యాడ్ ఆన్ పాప్‌కార్న్, వితౌట్ పాప్‌కార్న్ యాడ్ చేసుకునేవాళ్ళు. దాంట్లో మళ్ళీ బకెట్లు ఇంతింత బకెట్లు. వాడేంటి పాప్‌కార్న్ అనే ప్రోడక్ట్ తయారు చేసిన తర్వాత షెల్ లైఫ్ చాలా తక్కువ ఉంటది కాబట్టి, ఆ వేడి ఆరకముందే నీ మొహాన కొట్టాలి. కాబట్టి నీకు నేను స్మాలు, మీడియం, లార్జ్ అని పెడితే స్మాలు, లార్జ్ రెండే పెట్టాననుకో, ఇది 300 అది 100 ఉంటది. 100 తింటారు. మధ్యలో 250కో, 220కో నేను మీడియం పెట్టాననుకో, పెద్ద తేడా ఏం లేదని చెప్పి లార్జ్ కొంటారు. అలా బకెట్లు మీ మొహాన కొట్టొచ్చు. అట్లా. మీరు తింటే తినొచ్చు, చల్లితే చల్లుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఈ రకంగా పాప్‌కార్న్‌ని పెడితే దాని రేటు మీద చర్చ. అంత రేటా? బాబోయ్! బయట తెలుసా మీరు ఐస్ క్రీమ్ ఎంతుంది ఈరోజు 500 పెట్టందే ఐస్ క్రీమ్ రావట్లా. అది ఇంతే కప్పు, ఇంత కప్పు. ఆ 500కి ఇంకో 100, 200 యాడ్ చేస్తే 2 ఫ్లేవర్స్. నువ్వు 2 ఫ్లేవర్లు 3 ఫ్లేవర్‌లో 2 ఫ్లేవర్‌లో తిని ఒక ఐస్ క్రీమ్ తిని రావాలంటే మినిమమ్ ఐస్ క్రీమ్ పార్లర్‌కైతే 1000 రూపీస్. అండ్ చిన్న రెస్టారెంట్‌కెళ్ళి కూర్చొని లేసినా కూడా 1000 రూపీస్ మినిమమ్. అండ్ థియేటర్ మల్టీప్లెక్స్ పక్కనే ఫుడ్ కోర్ట్ ఉంటది. సరదాగా నువ్వు కూర్చొని లేసినా కూడా 2000 ఈజీగా. అవన్నీ పట్టించుకోకుండా కేవలం సినిమా మీద, పాప్‌కార్న్ మీదే వాడు ఏడుస్తారు. ఎందుకో అర్థం కాదు. అది వాడి ఇష్టం అబ్బా! ఏదో తయారు చేసుకున్నాడు, అమ్ముకుంటాడు. ఏంటి ప్రాబ్లమ్ ఏంటి? నచ్చితే నేను ఖచ్చితంగా తినాలని రూల్ ఏం లేదుగా. అది తింటే తప్ప నీకు సినిమా పూర్తవ్వదని, ఇది తినకపోతే ఆ సినిమా ఎక్కదని, ఇది తినకపోతే అసలు అది అర్థమే కాదని, ఇట్లాంటి రూల్స్ ఏమీ లేవు.
హ్యాపీగా చూడండి, ఎంజాయ్ చేయండి. దాని రేట్ అంతే, నచ్చితే కొనండి లేకపోతే లేదు. ఎందుకంటే మనం చేసే రచ్చకే నీకు 100 పాప్‌కార్న్‌లు అమ్మితే నువ్వు చేసే రచ్చకి 10 పాప్‌కార్న్‌లు అమ్మితే రచ్చకి తేడా ఉంటది. వాడు క్లీన్ చేసేవాడికి. అప్పుడు ఆ 10 వాడి బిజినెస్ కాబట్టి రేట్ ఎక్కువ బేసే అమ్ముతాడు. నీకు ఖచ్చితంగా కావాలనుకుంటేనే తిను, లేకపోతే లేదు. అది రూల్ కూడా ఏం కాదు. అండ్ అలా అని అందరూ కూడా ప్రతి ఒక్క టికెట్ కొన్న వాడందరూ పాప్‌కార్న్‌లే తినుకుంటూ సినిమాలైతే చూడరు. ఎవడిష్టం వాడిది. బట్ దాని గురించి అంత రచ్చ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? థాంక్ యూ సో మచ్.